రాబోయే రోజుల్లో మనకు తెలిసిన ఇండియా చాలా వేగంగా మారబోతోంది. ఢిల్లీ గద్దెనెక్కిన తెలుగు పెద్ద ఆయన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అప్ చేశాడు. గ్లోబలైజేషన్కి తెరలేపాడు. అంటే మన పీవీ మన టీవీ. పాములపర్తి వెంకట నరసింహారావు మాజీ ప్రధానిగా మాత్రమే తెలుసు. ఆయన జీవితంలో ప్రతి పేజీ నేటి తరానికి ఒక పాఠం. ఆయనలో ఎన్నో కోణాలు, ఎన్నో పార్శ్వాలు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి ఎంత కృషి చేస్తే ఇలాంటిది సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి ఇలా ఎదగడం సాధ్యమా అన్న అనుమానాలకు పీవీ పేరు చెబితే అది తొలగిపోతుంది. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి దేశాన్ని ఏలడం, అది దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఒక నేత దేశ రాజకీయాలను శాసించడం అంటే మాటలు కాదు, ఆషామాషి కాదు. అలాంటి పీవీ నరసింహారావుకు నేడు భారతరత్న ప్రకటించడం నిజంగా ముదావహం. కుగ్రామంలో జన్మించి పీవీ నరసింహారావు 1921 జూన్ 28వ తేదీన జన్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రుక్నాబాయి సీతారామారావు దంపతులకు జన్మించారు. ఆ తరువాత వంగర గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇంటికి దత్తతకు వెళ్లారు. అప్పుడే ఆయన ఇంటి పేరు మారింది. ప్రాథమిక విద్య వరంగల్ జిల్లాలో ప్రారంభించిన పీవీ న్యాయ శాస్త్రంలో పట్టా అందుకున్నారు. తరువాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పీవీ నరసింహారావు ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. 1951లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరణించే వరకు అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన అనేక బాధ్యతలను నిర్వహించారు. ఆర్థిక సంస్కరణలతో రాజీవ్ గాంధీ మరణించిన తరువాత ఆయన అనూహ్యంగా ప్రధాని అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది పీవీ మాత్రమే. 1991 నుంచి 1996 వరకు ఆయన భారత ప్రధానిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. అప్పటి వరకు కూలిపోయే దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు పీవీ తన మేధస్సుతో ఊతమిచ్చి దేశం ఆర్థికంగా పతనం కాకుండా ఆయన చేసిన కృషి ఎవరూ మరవలేరు. కుల ప్రాబల్యం లేని ప్రాంతం కలిసిరాని చోటు నుంచి వచ్చిన పీవీ తన మేధస్సుతోనే అందలం ఎక్కారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎవరి ఊహలకు కూడా అందని పదవిని ఆయన అందుకున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నది కూడా మన పీవీ మాత్రమే. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిని చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత కూడా ఆయనదే. అంతర్జాతీయంగా కూడా ఇక కేవలం దేశ రాజకీయాలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా నాడు ప్రముఖుల ప్రశంసలు పొందాయి. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను కిడ్నాప్ చేసినప్పుడు వారి డిమాండ్లకు ఏమాత్రం లొంగకుండా వారిని విడిపించింది కూడా మన పీవీనే. అలాంటి లౌక్యుడు ఇస్రాయెల్ దౌత్య సంబంధాలతో పాటు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడంతో పాటు ఆగ్నేసియా దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం కూడా అంతర్జాతీయంగా ఆయనకున్న దృష్టి కోణానికి ఒక నిదర్శనం. ఆయన హయాంలోనే భారత్ కు చైనా, ఇరాన్ దేశాలతో సత్సంబంధాలు మెరుగుపడ్డాయి. అలా పీవీ దేశాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో కూడా నిలిపారంటే ఆయనకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోవాలి అన్న కామెంట్స్ చేసిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు, సాహిత్య రంగంలోనూ. అయితే అదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన, జేఎంఎం ముడుపుల కేసు వంటి ఆరోపణలు వినిపించినప్పటికీ అరుదైన మహానేత పీవీ అని కొనియాడని వారుండరు. ఆయనను సొంత పార్టీ నేతలే కాదు, ఆయన ఆలోచనలకు, వ్యూహాలకు ప్రత్యర్థులు కూడా ప్రశంసించిన రోజులున్నాయి. పీవీ నరసింహారావు కేవలం రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోనూ పేరుంది. ఆయన ఆ వయసులో కంప్యూటర్ ని ఉపయోగించడంలోనూ అందులో మెళకువలను నేర్చుకోవడంలో ఆయనకున్న జిజ్ఞాసకు ఒక ఉదాహరణ. ఆయన సాహిత్య రంగంలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రచించిన ఇన్సైడర్ అనేక భాషల్లో అనువదించారు. 17 భాషల్లో ప్రవేశమున్న పీవీకి కాంగ్రెస్ పార్టీ హయాంలో కాకపోయినా బీజేపీ పాలనలో ఆయనకు అత్యున్నత పురస్కారం భారతరత్న లభించడం నిజంగా తెలుగువారి అదృష్టమే. ఒక తెలుగువారికి అరుదైన పురస్కారం దక్కడం నిజంగా సంతోషించదగ్గ విషయమే. ఆయన 2004 డిసెంబర్ 23న మరణించారు.